Audio Jungle. Audio Jungle. ఇలా ఇంట్లో పూజ చేసుకొని అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఆ రోజు వసంత పంచమి కాబట్టి చాలా రష్ ఉంటుందని అయితే తెలుసు, కానీ ఇంతలా ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేము చూసేవరకు. యాక్చువల్గా 6 o'clock వరకు అక్కడ వెళ్ళాల్సింది, కానీ మాతో పాటు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళకి 2 పిల్లలు, సో పిల్లలతో కుదరదు. టెంపుల్కి 1 kilometer ముందు నుంచి టెంపుల్ వరకు ఇలా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. లైక్ మన అమీర్పేట్ జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్ ఎలానో అలాగా ఇక్కడ టెంపుల్కి కిడ్స్కి సంబంధించి అండ్ మనకి కూడా కొన్ని బ్లాక్ బీడ్స్ అండ్ ఇంకా అలాంటి షాప్స్ అయితే చాలా ఉన్నాయి. మేము వెళ్ళేసరికి 1 అయింది. అప్పటికి చాలా అంటే చాలా రష్ ఉండింది. మాకు తెలిసిన ఇక్కడ పోలీస్ వాళ్ళు ఉండేసరికి ఇంకొంచెం బెటర్ అనిపించింది. అయినా కూడా ఆ రోజు వసంత పంచమి స్పెషల్ కాబట్టి అసలు టైమింగ్తో సంబంధం లేకుండా కంటిన్యూస్గా పూజలు కానీ జనాలు కానీ వస్తూనే ఉన్నారు. పార్కింగ్కే స్పేస్ లేదు. పైగా ఇక్కడే గుడి దగ్గరలో మన అక్షరాభ్యాసం కావాల్సిన స్లేట్, బుక్స్, పూలదండలు అండ్ అమ్మవారికి కావాల్సిన అన్నీ కూడా ఒక ప్యాకేజింగ్ లాగా అమ్ముతారన్నమాట. సో అవి తీసుకుని అయితే గుడి లోపలికి వెళ్ళాలి. నేనేమనుకున్నానంటే మనకు సపరేట్గా టోకెన్ అలా తీసుకొని పంతులు మన దగ్గరకు వచ్చి దేవుడికి దగ్గరగా అక్షరాభ్యాసం అలా చేపిస్తారేమో అనుకున్నాను. నా మనసులో నేను అలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళామన్నమాట. కానీ టోటల్గా అక్కడికి వెళ్ళేసరికి అస్సలు నేను ఇమాజిన్ చేసుకుంది కానీ అక్కడ జరిగింది కానీ చాలా అంటే చాలా అసలు సంబంధమే లేదు. అది నాకు కొంచెం హట్టింగ్ అనిపించింది. కాకపోతే ఇలాంటి స్పెషల్ డే రోజు మాత్రం జరగడం అనేది మంచిది అని అంటారు కదా, సో ఆ ఫీలింగ్తో ఇక మనం మూవ్ ఆన్ అయిపోవాలి. కానీ ఇలా లోపలికి వెళ్ళాక ఒక 3 షెల్టర్స్ లాగా 3 floors అయితే ఉన్నాయి. సో టోకెన్ తీసుకొని ఒక్క ఫ్లోర్లో పట్టేంత మందిని ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్క ఇట్లా పూజ అనేది జరిపించేసి పంపిస్తున్నారు. సో టోకెన్ అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తే మనకి ఇట పేషెంట్లో బియ్యము, కాజు, అక్క, పూలు ఇలా అన్నీ వాళ్ళు ఇస్తారన్నమాట. సో అవన్నీ పెట్టుకొని ఒక్కొక్క సైడు ఒక 5 members అలా కూర్చోబెట్టి పూజ అనేది స్టార్ట్ చేస్తారు. అలా ఒక్క ఫ్లోర్లో కొన్ని వందల మందిని అయితే పంపించేసి డోర్ క్లోజ్ చేసి పంతులు అలా మైక్లో మంత్రాలు చదువుకుంటూ చేసేసరికి మనకు అవి వినిపించిన కొద్దీ చేస్తూ ఉండాలి. అలా అయితే జరిగింది. కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఉంటుందని చెప్పేసి. చాలా మంచిగా దగ్గరగా మనం ఇంట్లో పూజ పెట్టుకున్నట్టుగా చేస్తారేమో అని అనుకున్నాను. సో కానీ ఇక స్పెషల్ ఆ రోజే చేయించాలని అనుకుంటే మాత్రం ఇట్లా జరగడం తప్పదేమో. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇలా తెలియకుండా అయితే కొన్ని ఎదురవుతాయి కదా, సో అందుకు నాకు ఇది ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎలా అంటే మీకు ఒకవేళ లేదు మా బాబుకి మేము తల్లిదండ్రులుగా దగ్గరగా ఉండి మంచిగా చేయించాలి, మాకు వసంత పంచమి అనే సెంటిమెంట్ ఏం లేదు, మంచిగా చేపిస్తే చాలు నార్మల్ డే అని అనుకుంటే మాత్రం నార్మల్గా డేస్లో మంచి రోజు చూసుకొని వెళ్ళి చేయించుకుంటే చాలా మెమరబుల్గా అయితే దాన్ని సేవ్ చేసుకోవచ్చు మన పిల్లల యొక్క అక్షరాభ్యాసంని. లేదు అమ్మవారి వసంత పంచమి రోజు చేస్తే మంచిది కదా అని చెప్పేసి అనుకుని సెంటిమెంట్ ఉంటే కనుక ఎర్లీ మార్నింగ్ చాలా అంటే చాలా త్వరగా లేదంటే ముందు రోజు అలా వెళ్ళి టెంపుల్లో దర్శనం చేసుకొని విజిట్ అయ్యి అలా ఉండేలాగా కూడా ఉండింది ఇక్కడ. కానీ మేము వెళ్ళిన టైంకి కానీ అసలు ఒక రష్కి కానీ ఆ స్పెషల్ డేకి కానీ సంబంధం లేకుండా అసలు నేను షూట్ కూడా చేయలేకపోయాను. చాలా కొన్ని క్లిప్స్ మట్టికే చేశాను. సో అక్షరాభ్యాసం అనేది అయిపోయినాక ఇలా పైకి టెంపుల్కి రావాలన్నమాట. స్టెప్స్ ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా ఉంది. సో టెంపుల్కి సంబంధించిన కొన్ని క్లిప్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా కొండపైన చుట్టూ గ్రీనరీ చాలా ప్రశాంతంగా అనిపించింది. సపరేట్గా వెళ్తే మాత్రం చాలా పీస్ఫుల్గా ఒక మంచి ట్రిప్ లాగా అవుతుంది ఫ్యామిలీతో వెళ్తే కనుక. సో నాలా మీకు హడావిడిగా జరగకూడదు, ముందుగా మీరు తెలుసుకొని ప్రిపేర్ చేసుకొని వెళ్తే కనుక ఈ టెంపుల్ని కానీ టెంపుల్ చుట్టూ ఉన్న ఒక వెదర్ అట్మాస్ఫియర్ని కానీ చాలా ఎంజాయ్ చేసి రావచ్చు. అంత బాగుంది ప్రశాంతంగా. కష్టం మీద ఫైనల్గా అమ్మవారి క్లిప్ అయితే షూట్ చేశాను. ఇది అమ్మవారి మెయిన్ టెంపుల్ అన్నమాట. మన అక్షరాభ్యాసం అయిపోయాక ఇలా పైకి వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ కిందకి వస్తే అన్నదానం అనేది పెట్టారు. సో దర్శనం అయిపోయాక ఇలా చిన్న క్లిప్స్ అయితే తీసుకొని అన్నదానంకి వెళ్ళిపోయి తినేసి రిటర్న్ వచ్చేసాము. నా ఎక్స్పీరియన్స్ మీకు యూజ్ అయితే కనుక ప్లీజ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటే లైక్ చేయండి. అండ్ మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ముందుగా సెర్చ్ చేసి ప్లానింగ్ చేసుకుంటే ఇలా మీరు ఫీల్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి నాకు షేర్ చేసుకోవాలనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. వర్గల్ సరస్వతి టెంపుల్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.